హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట, మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్. అండ్ ఇంక ఇక్కడైతే ఆ రోజైతే ఫుల్ మబ్బు పట్టిందండి. వర్షం అయితే సన్నగా పడుతుంది, ఇంకా అలా కంటిన్యూ అవుతుందన్నమాట. ఒక్కసారి వచ్చి పోవట్లేదు. ఇంకా మార్నింగ్ నుంచి అదే అలాగే ఉంటుంది. ఇక్కడైతే పిల్లలైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయారు. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టీవీ అయితే చూస్తున్నారండి. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం పనంతా అయిపోయింది. ఇంకా టిఫిన్ కూడా పెట్టేశాను, తిన్నారు. తినేసి ఇంకా ఇలా టీవీ అయితే చూస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఇంకా వంట ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి వాళ్ళు పడుకున్నాక చేద్దామనేసి నేను ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. చూడండి ఇల్లు ఎలా చేశారో, ఎంత నీట్గా పెట్టుకున్నానో. మొత్తం అన్నీ తీసి కింద పడేస్తారనమాట. ఈ వర్షం మూలంగా చూడండి బట్టలు ఎక్కడ ఆరేయాల్సి వచ్చిందో ఇంట్లోనే ఆరేసుకోవాల్సి వచ్చింది. అండ్ మాకైతే బయట కన్వీనియంట్ లేదండి. బయట దండం కట్టాలన్నా కానీ స్పేస్ లేదు. అండ్ కట్టడానికి కూడా రాదనమాట. చిన్న గల్లీ అయిపోయింది, అక్కడ బట్టలు కూడా ఆరవు. అందుకని చెప్పేసి ఇంట్లోనే మంచిగా ఆరిపోతాయిలే అని చెప్పేసి ఫ్యాన్ గాలికి ఇంకా అలా పెట్టేసుకున్నాను అన్నట్టు ఆరేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి పిల్లలైతే ఆడుకుంటున్నారు చక్కగా. అండ్ ఇంకా కిచెన్ వర్క్ కూడా అయిపోయింది. అండ్ మార్నింగ్ అయితే నేను టిఫిన్ చేస్తున్నాను. ఆ రోజు దోశలు అయితే వేసానండి. ఇంకా 2-3 దోశలు అయితే మిగిలిపోయాయి. అండ్ ఇంకా పిల్లలైతే ఇట్లా మొత్తం ఇల్లు చూడండి ఎంత గందరగోళంగా ఉంది. ఎవరైనా వచ్చి చూసారంటే ఇల్లు ఇంత చండాలంగా ఉందని అనుకుంటారు. ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎలా చేస్తున్నారు అని చెప్తున్నాను. అండ్ ఇంకంతేనండి, ఎంత సర్దుకున్నా కానీ తీసి ఎక్కడున్నాయో అన్నీ తీసేసి బయటకైతే పడేస్తూ ఉంటారు. ఇంకా అదే పని ఉంటుంది వాళ్ళు ఆడుకున్నంతసేపు అయితే. వాళ్ళు పడుకుంటే ఇల్లు మొత్తం నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడైతే వాళ్ళు పడుకున్న తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసి 1 o'clock ఆ టైం అండి, 1:30 అరౌండ్ ఆ టైంలో ఇక్కడ నేను పప్పు చేద్దామని చెప్పేసి కందిపప్పు కడిగేసి టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. ఏం పప్పు అంటే క్యాబేజీ పప్పు చేస్తున్నానండి. హాఫ్ ఉండింది మొన్న చేసినప్పుడు, ఇంకా హాఫ్లో హాఫ్ క్యాబేజీ పప్పు చేద్దామని చేసి ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా అసలు వర్షం అయితే మా సైడు అలా సన్నగా పడ్డా కానీ ఫుల్ నీళ్ళు అయితే ఆగిపోతున్నాయండి. అరవింద్ వాళ్ళ స్కూల్ వైపు అయితే చాలా వాటర్ వచ్చినాయి అన్నమాట. ఇక్కడ నేనైతే పప్పు అయితే చేస్తున్నానండి. క్యాబేజ్ కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఇందులో అయితే నేను పసుపు, ఉప్పు, కారం అలా వేసేసుకుంటానండి. చింతపండు అయితే యాడ్ చేయను. చింతపండు మేము తక్కువ తింటామన్నమాట. మా హస్బెండ్కి అయితే అసిడిటీ ఉంటుంది, అందుకని చెప్పేసి పులుపు ఎక్కువగా తినము. మాకు ఇక టమాటోలు పులిపే సరిపోతుందండి. ఇట్లా కట్ చేసేసుకొని ఒక 4 విజిల్స్ అట్లా ఉడికించుకుంటే అలా ఉడికిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి పసుపు వేస్తున్నాను, సాల్ట్ కూడా వేసేస్తానండి ఇందులోని. కొంతమంది వేయరు, నేనైతే వేస్తూ ఉంటాను. సాల్ట్, కారము అండ్ వేసుకుంటే ఆనియన్ కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇంకా నేను తాలింపులో వేస్తాను కాబట్టి ఇందులో అయితే వేయలేదు. ఇంకా అలా వేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని, ఈ కుక్కర్ మూత అయితే అసలు ఎంత తొందరగా పట్టదండి. ఒక్కొక్కసారి భలే సతాయిస్తుంది అర్జెంట్ ఉన్నప్పుడే. అండ్ ఇక్కడైతే మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి అయితే పప్పు అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు ఒక 4 విజిల్స్ తర్వాత మళ్ళీ ఇంకా తాలింపు అయితే వేసేస్తాను అనమాట. ఇక్కడైతే అండ్ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది గ్రోత్కి అయితే యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ నుంచి చూస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది, ఉడికిందనమాట. ఇంకా వెనుకున్నాను. అందులో కొంచెం వాటర్ అయితే ఎక్కువైపోయాయి పప్పులో. ఇంకా అవన్నీ తీసేసి ఒక గిన్నెలో పోసేసాను అనమాట రుబ్బక ముందే. ఇంకా తర్వాత పప్పు వెనుపుకొని నేను ఇంకా తాలింపు అయితే పెడుతున్నాను. ఇక్కడ ఉప్పు మిరపకాయలు అయితే చూస్తున్నాను కదా, ఇవి నేను ఫస్ట్ వేయించుకున్న తర్వాత తాలింపు పెడదాం అనుకున్నాను. ఇంకా మర్చిపోయాను. ఇంకా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు వేసేసాను, మర్చిపోయాను. ఇంకా సరేలే ఈవినింగ్ అయితే వేయించుకుందాంలే అని చెప్పేసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. అండ్ ఇంకా పోపు కోసం అయితే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వెల్లిపాయలు అయితే ఎక్కువ వేస్తానండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. చాలా టేస్ట్ కూడా మారుతుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం వెనిపి పెట్టుకున్న పప్పు అయితే అందులో వేసుకోవచ్చు.
నేనైతే ఇలా చేస్తానండి క్యాబేజ్ పప్పు అయితే. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంక ఇక్కడైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నేను పప్పు అయితే వేసేసుకుంటాను. ఇంకా నేను కర్రీ చేసే లోపే మా చిన్నోడైతే లేచి వచ్చేసాడండి పడుకొని. ఇంకా వాడితో నేను మాట్లాడుతున్నాను అనమాట అక్కడ. పడుకొని లేచి ఇంకా డైరెక్ట్ కిచెన్లోకి వస్తాడు. నేను ఎక్కడుంటానో వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా హాల్లో లేకపోతే కిచెన్లో ఉంటానని తెలుస్తుంది అనమాట. ఇంకా కిచెన్లోకి వచ్చేసి నన్ను చూస్తున్నాడు. ఇంకా వాడిని అయితే ఒక 2 మినిట్స్ ఎత్తుకున్న తర్వాత మళ్ళీ దిగి వెళ్ళిపోయాడండి. ఇంక ఇక్కడ నేను ఉప్పు మిరపకాయలు అయితే పక్కకు పెట్టేశాను. అండ్ ఫైనల్గా ఇంకా పప్పు తాలింపు అయితే వేసేసుకున్నానండి. ఇంకా నేహాన్ని అయితే ఒక 2 మినిట్స్ అట్లా ఎత్తుకొని దించితే అప్పుడు వెళ్ళిపోయాడు. నేను పక్కన ఉంటే మాత్రం ఇద్దరు చాలాసేపు పడుకుంటారండి. వాళ్ళకి కనిపించాలన్నమాట పక్కన. ఇంకా నేను లేకపోయేసరికి వాడు ఎత్తుక్కుంటే కిచెన్లోకి అయితే వచ్చేసాడు. ఇంకా వాడిని ఒక 2 మినిట్స్ అట్లా ఎత్తుకొని వదిలేసానమాట, వెళ్ళిపోయాడు. ఇంకా ఫైనల్గా అయితే పప్పు రెడీ అయిపోయింది. అండ్ ఇలా చేస్తాను పప్పు అయితే. నేను కొంచెం పలచగానే చేస్తానండి, చిక్కగా చేయను. ఎందుకంటే గట్టిగా ఉంటే కూడా బాగోదు కదా, అందుకని చెప్పేసి కొంచెం పలచగానే చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టేసుకొని కొంచెం సేపు ఆడిపిద్దామని చెప్పేసి మా ఇంటి పక్కన అంటే ఫ్రంట్ ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట రూము, వాళ్ళది ఇంటి ముందు అయితే ఆడిపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఆడుకుంటున్నారు, ఇద్దరు నిలబడ్డారు. ఇంకా కొంతసేపు ఆడుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చేసాను. అంటే ఎంట్రన్స్లోనే ఉంటుంది, మేమేమో ఆ కార్నర్కి ఉంటాము. ఇంక ఇక్కడ మా ఆడపడుచు వచ్చిందని చెప్పేసి ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాము. మా హస్బెండ్ లేకుండే అండి, కార్ సర్వీస్కి అయితే వెళ్ళిపోయాడు అప్పుడు. ఇంకా తనని తీసుకొని తనని ఇక్కడ వదిలిపెట్టేసి తనైతే మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అండ్ ఇంకా మా ఆడబిడ్డకి అయితే రైస్ అయితే భోజనం అయితే పెట్టేశాను, తినిందనమాట. అండ్ మా హస్బెండ్ అయితే మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నాకు వండొద్దని చెప్పిండు అనమాట. ఇంకా మా వరకే మేము వండుకున్నాము. ఇంకా మా ఆడపడుచు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు మళ్ళీ రైస్ పెట్టేసుకొని తనకైతే భోజనం పెట్టేశాను. ఆమ్లెట్ వేసేసాను పప్పుతో పాటు. అండ్ ఇంక ఇదండి వ్లాగ్. అండ్ ఇంకా పిల్లలు చూడండి వాళ్ళ అత్తతో ఎట్లా ఆడుతున్నారు. మా చిన్నోడైతే మంచిగా ఆడుకుంటాడు, వెళ్తాడు తొందరగా. మా అరవిన్ అయితే తొందరగా వెళ్ళాడు, వాడికి కొంచెం టైం పడుతుంది అనమాట, ఒక 2 days అట్లా టైం పడుతుంది. వీడు చూడండి ఎట్లా ఆడుతున్నాడు, తొందరగా కలిసిపోతాడు. పిల్లలు ఎవరినైనా సరే కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడితే చాలు కలిసిపోతాడు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చేసాడు. ఇంకా మా మావయ్య కూడా వచ్చారు కార్ తీసుకొని. ఇంక ఇద్దరు వచ్చిన తర్వాత ఇంకా మావయ్య అమ్ములని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి తనైతే ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా కార్ కనిపిస్తుంది కదా, అక్కడ మావయ్య ఉన్నారు. ఇంకా తనని అయితే వదిలేస్తారు. ఇంకా మా హస్బెండ్ అయితే పైకి వచ్చేసారు. నెక్స్ట్లో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.